కులాన్ని నిషేధించలేదు, అంటరాంతనాన్ని నిషేధించింది. కానీ కులాన్ని నిషేధించకపోవడం కూడా ఒక కుట్రే అని ఆనాడు పెరియార్ రామస్వామి 1957లో రాజ్యాంగాన్ని ఒక 10,000 కాపీలను మద్రాసులో తగలబెట్టి 6 నెలలు జైలు కూడా పోయొచ్చిండు. అంటే ఆయన చెప్పింది ఏంటంటే ఈ దేశంలో ఉన్న మెజారిటీ ప్రజలకు అసలు హక్కు లేకుంటుంది కదా రాజ్యాంగం. ఈ దేశం కులరహిత సమాజం కావాలని చెప్తున్నప్పుడు ఈ రాజ్యాంగంలో కులాన్ని ఎందుకు నిషేధించలేదు? మనం ఇటీవల చూస్తున్నాం, అమెరికాలో కూడా ఈ మధ్య కాలంలో ఈ కులపిచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిషేధిస్తున్నాయి. అంటే అంత ప్రమాదకరమైనటువంటి కాస్ట్ సిస్టమ్, దాన్ని నిషేధించకుండా రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు. అయితే 1950లో ఈ తమిళనాడు ఉద్యమము తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆనాడున్న బీసీ నాయకులు పెద్ద ఎత్తున గలం వినిపించింది. అందుకే మొట్టమొదటి రాజ్యాంగ సవరణ 1951లో వచ్చింది. అది ఆర్టికల్ 15(4)ను చేర్చి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఇచ్చిండ్రు. అంటే బీసీలకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు రాజ్యాంగం ఏం చెప్తున్నది? బీసీలు అంటే ఎవడు? సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు ఏం చేసినాయంటే ఇగో ఈ బీసీ జాబితా లిస్ట్ ఇది, వీళ్ళకి 20%, 10%, 30% రిజర్వేషన్ పెడతామని జియో ఇస్తారు. ఇయగానే అది హైకోర్టులో ఛాలెంజ్. హైకోర్టు ఏం చెప్తుంది? అరే నువ్వు ఇది సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయ్యా, నువ్వు కులాలను కలుపుతూ రిజర్వేషన్ అంటున్నావు తప్పు కదా అని వాడంటాడు. అసలు క్లాస్ ఎవడో తెలుస్తలేదు. షెడ్యూల్డ్ కాస్ట్స్ ఏమో షెడ్యూల్డ్ కాస్ట్స్ అన్నాడు. షెడ్యూల్డ్ చేయబడినటువంటి కులాలు, ఆ కులాలకు అస్తిత్వం గుర్తింపు రాజ్యాంగ ప్రకారం ఉన్నది. షెడ్యూల్డ్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ తెగలు, వీళ్ళకి వచ్చేవారికి గోవింద సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నాడు. అంటే అప్పర్ క్యాస్ట్ వాడు కూడా నేను ఈ క్లాసే, వెనుకబడిన క్లాసే అంటున్నాడు. ఇంత ప్రమాదకరంగా ఒక పెద్ద డిబేట్ అన్నమాట. మనకి ఇంత ఈజీగా అర్థం కాదు, జనాలకు, సామాన్య ప్రజలకైతే అసలే అర్థం కాదు, విద్యార్థులకు కూడా అర్థం కాదు. ఏమంటే ఇంత లోతైన విశ్లేషణ ఎందుకు చెప్తున్నా అంటే భారత రాజ్యాంగాన్ని తర్వాత 1900 ఇప్పుడు మద్రాసులో కమ్యూనల్ అవార్డు మెడికల్ సీట్లలో 14 సీట్లు ఉండేది. 14 సీట్లకు 14 రిజర్వేషన్ ఆడ. ఎందుకంటే అక్కడ జస్టిస్ పార్టీ కొట్లాడి బ్రిటిష్ ప్రభుత్వంతోనే కమ్యూనల్ అవార్డు తీసుకొచ్చాం. ఆ విషయంలో ఏమైందంటే ఈ అందులో ఎవరెవరు రిజర్వేషన్లు, బ్రాహ్మణులకు కూడా రిజర్వేషన్ ఉంది, ముస్లింలకు ఉన్నది, ఆంగ్లో ఇండియన్స్కి ఉన్నది, షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకు ఉన్నది, బీసీలకు ఉన్నది, పర్సన్స్ కూడా ఉంది. అందరికి రిజర్వేషన్ సీట్లు ఎవరికి పోవాలో వాళ్ళకి పోయేది. అది ఎప్పుడైతే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఆ కమ్యూనల్ అవార్డుని అక్కడ ఛాలెంజ్ చేసిండ్రు మద్రాస్ హైకోర్టులో. శ్రీమతి చంపకం దొరైరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసు టైటిల్. అక్కడ మద్రాస్ హైకోర్టు ఏం చెప్పిందంటే మరి ఒకసారి కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, బ్రిటిష్ ప్రభుత్వం లేదు, మరి రాజ్యాంగం ప్రకారంగా చూస్తే ఈ రకమైనటువంటి రిజర్వేషన్లు చెల్లవని కొట్టేసింది. కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో కూడా 5 జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పడి అసలు ఈ కమ్యూనల్ అవార్డు చెల్లదా, వెదర్ కాన్స్టిట్యూషనల్ అన్కాన్స్టిట్యూషనల్ అనేది దాని మీద చర్చ చేసినప్పుడు వాళ్ళు కూడా గదే చెప్పారు. రాజ్యాంగ పరంగా కమ్యూనల్ అవార్డు చెల్లదని కొట్టివేయడం జరిగింది.